హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో మనము హైడ్రా గురించి తెలుసుకుందాం. న్యూస్లో మీకు ఉంది. సో రీసెంట్గా ఏవైతే కట్టడాలు కూల్చివేశారో, ఎంక్రోచ్మెంట్, ఇల్లీగల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేటివి, సో గవర్నమెంట్ ల్యాండ్స్లలో చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో బై ఆక్యుపై, అలాంటి వాటిని కూల్చేసినట్టు హైడ్రా అనేది ఒక నివేదిక ఇచ్చింది. అండ్ లాస్ట్ 10 days నుంచి మీ అందరికీ తెలుసు, ఎవ్రీ న్యూస్ పేపర్, ఎవ్రీ న్యూస్ ఛానల్ ఈస్ టెలికాస్టింగ్ అబౌట్ సేమ్ థింగ్. సో హైడ్రా. సో ఈ హైడ్రా గురించి మనం తెలుసుకుందాం. ఏంటిది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. అలాగే హైడ్రా యొక్క స్ట్రక్చర్ ఏంటిది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటిది, ఓకేనా. సో దానికి సంబంధించిన 3 కమిటీస్ ఏమున్నాయి, ఆ కమిటీస్కి ఎవరెవరు చైర్మన్స్, ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది, ఇది ఏ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది, దానికి బడ్జెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సో ఇలాంటి వాటన్నిటి గురించి మనము డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది మనకేంటి ప్యూర్లీ ఎగ్జామ్ పర్పస్లో మాట్లాడుకుంటాం మనం. సో పొలిటికల్కి సంబంధం లేదు, ఓకేనా, అర్థమైందా. సో ప్యూర్లీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలో వాటిని మనం మాట్లాడుకుందాం, ఓకేనా. అట్లాగే తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీ పూర్తిగా 150 మార్క్స్. సో ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే మనకి పాలపిట్ట ఆన్లైన్ అకాడమీలో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు అవైలబిలిటీ ఉంది. సో 450 వీడియోలు, 150 గంటలు. సో మనకి విత్ అప్డేటెడ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024 అప్డేట్స్ తోటి మీకు అప్డేట్ చేయబడుతుంది. అండ్ దాంతోపాటు ఆ కోర్స్ తీసుకుంటే మీకు పేపర్ 1లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పూర్తిగా కవర్ అవుతుంది. సో అలానే పేపర్ 1లో ఉన్నటువంటి తెలంగాణ పాలసీస్ మొత్తం కవర్ అవుతుంది. అలానే ఒక చాప్టర్ ఆఫ్ ద సొసైటీ కూడా కవర్ అవుతుంది. ప్లస్ మీకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని కోర్సులోనే, ఓకే. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపితే దాదాపు మీకు 170 మార్కుల వరకు అవుతాయి. సో మీకు తీసుకోండి. అండ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూడడం టైం సరిపోదు అనుకున్న వాళ్ళకి నేను పీడిఎఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని ప్రింట్అవుట్ తీసుకొని మీరు తొందరతో క్లాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది మన కోర్సుకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. అండ్ మూవింగ్ బ్యాక్ టు రైట్. సో ఇది బైలింగ్వల్ లో ఉంటుంది, అంటే కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ క్లాస్ ఎట్లయితే చెప్తున్నానో అట్లాగే ఎకనామిక్ క్లాసెస్ అన్ని కూడా అలానే ఉంటాయి, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం కనుక తీసుకుంటే హైడ్రా. సో హైడ్రా అనేది ఫుల్ ఫామ్ అనేది మీ అందరికి తెలుసు, జనరల్ ఎగ్జామ్ మీరు చూసుంటారు న్యూస్ పేపర్లలో. సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అయితే ఇక్కడ హైడ్రా అంటే ఇది కూడా తప్పు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. వేరే మన చిన్న ఎగ్జామ్లలో హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అందుకని ఇక్కడ కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ డిజాస్టర్ ఏమన్నారు ఇక్కడ, రెస్పాన్స్ అన్న, మనకి రెస్పాన్సిబిలిటీ అని ఇస్తాడు ఎగ్జామినేషన్ లో, అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ ఏంటిది, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ డిజాస్టర్ ప్రొటెక్షన్, ఇక్కడేమో అసెట్ మేనేజ్మెంట్ అని ఇస్తాడు, అర్థమవుతుందా. రెండు రివర్స్ చేస్తాడు ఎగ్జామినేషన్ లో. అందుకనే మీరు డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటిది, రెస్పాన్సే కదా. ఒక డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం పోయి వాళ్ళని కాపాడాలి కదా, దట్ ఈస్ రెస్పాన్స్ అది. సో అది అందుకనే మీరు డిజాస్టర్ కి ఎప్పుడు ఏముంటే రెస్పాన్స్ ఉంటుంది. అసెట్స్ ఏం చేయాలి, అసెట్స్ అంటే ప్రాణం లేనిది కదమ్మా. అసెట్ కి ఏమైనా రెస్పాన్స్ ఇస్తావా, బిల్డింగ్లకి అవి ప్రాణం లేని ఇవన్నీ ఏం చేయాలి, కాపాడాలి. కాబట్టి అసెట్ని ఏం చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి. అందుకని అట్లా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. అందుకని ఎగ్జామినేషన్ మరీ అనాలోచితంగా మిస్టేక్ చేయకండి, ఓకేనా. రైట్. సో కాబట్టి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ నెక్స్ట్ ఏంటి, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీనే మనం షార్ట్ కట్ లో ఏమంటున్నాం, అబ్రివేటెడ్ ఫామ్ లో ఏమంటున్నాం, మనం హైడ్రా అని చెప్తున్నాం, సో ఈ హైడ్రా అనేది హైదరాబాద్ కి సంబంధించింది. హైదరాబాద్ అంత సిటీ కాబట్టి సో ఇది ఎవరి కింద పనిచేస్తుంది, ఇట్ వర్క్స్ అండర్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఇప్పుడైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఇప్పుడు ఇది కొత్త డిపార్ట్మెంట్ అనమాట, హైడ్రా. సో హైడ్రా ఈజ్ ఏ నౌ సపరేట్ డిపార్ట్మెంట్. ఇది ఒక డిపార్ట్మెంట్ అండర్ వీళ్ళ కింద, ఎవరి కింద, సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఇది ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ అనమాట. సో హైదరాబాద్ ని కాపాడడానికి, హైదరాబాద్ లో డిజాస్టర్స్ ని, అసెట్ ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ ఇది హైడ్రా. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఇంపార్టెంట్, ఎవరి కింద పనిచేస్తుంది హైడ్రా. హైడ్రా కమ్స్ అండర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద పనిచేస్తుంది. బై లాజికల్ గా హైదరాబాద్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇవే కదా, సో మున్సిపాలిటీస్. సో అది మరి హైడ్రా అనేది, సో దీని పరిధి అనేది ఎక్కడి వరకు ఉంది, హైడ్రా అనేది ఎక్కడి వరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ హైడ్రా అనేది దాని యొక్క అసెట్స్ ప్రొటెక్షన్ ఫంక్షన్ ని కానీ, లేదంటే డిజాస్టర్ రెస్పాన్స్ యొక్క ఫంక్షన్ ని కానీ ఎంత ఏరియా వరకు, తెలంగాణ మొత్తానికి విస్తరించి ఉందా, లేదంటే హైదరాబాద్ మొత్తానికి విస్తరించి ఉందా, ఓన్లీ జిహెచ్ఎంసీకి విస్తరించి ఉందా, హెచ్ఎండిఏకి విస్తరించి ఉందా, ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉందంటే దాన్ని మనం TURC అంటాం. అంటే హైడ్రా యొక్క పవర్స్ అనేటివి ఏ ఏరియా వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. హైడ్రా యొక్క పవర్స్ అనేటివి మన TCUR తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా అని, తెలంగాణ సో కోర్ అర్బన్ ఏరియా, సో TCUR అనే ప్రాంతాన్ని వరకు విస్తరించబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిది మనకి అంటే, సో ఇప్పుడు ఇది హైదరాబాద్, సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏంటిది మనకి ఔటర్ రింగ్ రోడ్ వరకు, సో ఏంటిది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట టోటల్ గా. సో దీని యొక్క పవర్ అంటే దీని యొక్క జ్యూరిడిక్షన్ అనేది ఔటర్ రింగ్ రోడ్ దాటితే అది
ఏం చేయలేదు మనకి. ఔటర్ రింగ్ రోడ్ దాటితే దానికి ఏం పవర్స్ ఉండవు, అక్కడ ఏం చేయడానికి లేదు, అక్కడ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఈ హైడ్రా అనేది జస్ట్ మనకి ఔటర్ రింగ్ రోడ్ వరకే సో ఉన్న ప్రాంతాలు. ఈ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలనే మనం ఏమంటామంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అని చెప్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటి, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్. సో అంటే హైదరాబాద్ తో పాటు ఇటు పక్కన సంగారెడ్డి కానీ, మెడ్చల్ మల్కాజ్గిరి కానీ, రంగారెడ్డి కానీ, ఈ జిల్లాలే కదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టున్నాయి. సో ఇటు చూసుకుంటే మనకి ఏంటి, సో మెడ్చల్ మల్కాజ్గిరి కానీ, రంగారెడ్డి కానీ, నెక్స్ట్ ఏంటి సంగారెడ్డి. సో ఈ 3 ప్రాంతాలు కూడా మనకి హైదరాబాద్ లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది హైదరాబాద్ తో సంగారెడ్డి, అండ్ నెక్స్ట్ ఏంటి రంగారెడ్డి, అండ్ నెక్స్ట్ ఏంటి మెడ్చల్ మల్కాజ్గిరి అప్ టు ద ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ వరకు, సో ఇవన్నీ ఓఆర్ఆర్, ఈ సంగారెడ్డి బిల్లో ఉన్న ప్రాంతాలు ఎక్కడి వరకు ఓఆర్ఆర్ వరకు, రంగారెడ్డిలో ఉన్న ప్రాంతాలు ఎక్కడి వరకు ఓఆర్ఆర్ కి, అలా మెడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న ప్రాంతాలు ఎక్కడి వరకు అప్ టు ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ దాటిన తర్వాత సో మనకి హైడ్రా అనేది లేదు, ఇక హైడ్రా యొక్క జ్యూరిడిక్షన్ అనేది ఉండదు. సో హైడ్రా అనేది ఇక్కడ వరకు మాత్రమే, హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ మల్కాజ్గిరి, సో అప్ టు ద ఏరియాస్ కంప్రమైజింగ్ ఆఫ్ ద ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియా, ఇవన్నీ కూడా హైడ్రా అనేది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టోటల్ ఏరియాస్ కి, అది మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, ఓన్లీ మున్సిపాలిటీస్ కి అప్లై అయితే లేదు, ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ఏ ప్రాంతం అన్నిటికీ అప్లై అవుతుంది. అది గ్రామ పంచాయతా, అది మున్సిపాలిటీయా, అది లేకంటే నగర పంచాయతా అనేది మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలకు అప్లై అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ అర్బన్ లోకల్ బాడీ ఆర్ రూరల్ లోకల్ బాడీ, అది గ్రామ పంచాయతీయా, అది మున్సిపాలిటీ అనేది ఇర్రెస్పెక్టివ్. సో అక్కడ వరకు అప్లై అవుతుంది మనకి. ఇక్కడ చూడొచ్చు, అందువల్లనే మీరు చూడొచ్చు, ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద హైడ్రా షల్ కంప్రమైజ్ ద ఎంటైర్ ఏరియాస్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ యాజ్ వెల్ యాజ్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ ద రూరల్ లోకల్ బాడీస్ అప్ టు ద ఓఆర్ఆర్. అన్ని అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కానీ, రూరల్ లోకల్ బాడీస్ అంటే ఏంటిది, గ్రామ పంచాయతీస్ కానీ, ఎక్కడ వరకు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి, సో ఇక్కడ వరకు మనకి అప్లికేబుల్ అవుతుంది దీని యొక్క ఫంక్షన్. అంటే ఇక్కడ వరకు మనకి హైడ్రా అనేది సో డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు కాపాడగలుగుతుంది. అట్లాగే అక్కడ ఏమైనా ఇల్లీగల్ గా సో ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే వాటిని ఏం చేస్తే కూలగొట్టడానికి అవకాశం ఉంది. ఇంత ఏరియా వరకు అంటే దిస్ జ్యూరిడిక్షన్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ద తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా రీజియన్. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా రీజియన్ అంటే ఈ ప్రాంతాన్ని మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటాం మనం, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అని చెప్తుంటాం. ఈ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు మనకి హైడ్రా యొక్క పవర్స్ అనేటివి అమల్లో ఉంటాయి. అది దాటితే హైడ్రా యొక్క పవర్స్ ఉండవు. ఓకేనా? సో ఇది జనరల్ గా మనకి దీని యొక్క ఇదనమాట, ఇది హైడ్రా అనేది. సో ఇంతవరకు అది ఏం చేస్తుంది, మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఇస్తుంది, అసెట్స్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అంత ఏరియా వరకు, ఎక్కడికి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఓకే, సో దిస్ వాజ్ ద వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ తీసుకుంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అసలు ఈ హైడ్రా యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దీంట్లో 3 బాడీస్ ఉన్నాయి అనమాట. ఇది హైరార్కీ, ఇది ఫస్ట్ హైయెస్ట్. సో దీనికి గవర్నింగ్ బాడీ ఉంటుంది. సో గవర్నింగ్ బాడీకి చైర్మన్ గా మన చీఫ్ మినిస్టర్ యాక్ట్ చేయడం జరుగుతుంది, తెలంగాణ చీఫ్ మినిస్టర్. సో దేనికి, గవర్నింగ్ బాడీకి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి TUCR, తెలంగాణ సో కోర్ అర్బన్ రీజియన్ ఉంది కదా, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎవరైతే ఉందో, సో తెలంగాణ సో ఈ కోర్ అర్బన్ రీజియన్ కి సంబంధించి అంటే ఓఆర్ఆర్ వరకు, సో ఇక్కడ తప్పు పడింది TCUR. సో తెలంగాణ సో కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ, వీళ్ళ కింద పనిచేసేది ఇది అనమాట. నేను చెప్తాను, మీరు ఇది ఫస్ట్ ఓన్లీ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, నెక్స్ట్ వీటన్నిటి గురించి చెప్తాను డీటెయిల్ గా ఎవరేం చేస్తారని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి హైడ్రాకి సంబంధించిన గవర్నింగ్ బాడీ ఉంటుంది. సో హైడ్రా గవర్నింగ్ బాడీ ఈజ్ హెడెడ్ బై, సో అది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో, హైడ్రా గవర్నింగ్ బాడీ చైర్మన్ ఎవరు అంటాడు. హైడ్రా గవర్నింగ్ బాడీ చైర్మన్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ. రెండవది, సో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ. సో ఆ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్స్ లోపల సో డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా నివారించాలి అన్న దానికోసం ఒక సబ్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో దాన్నే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అన్నాం. అయితే డిజాస్టర్ మేనేజ్ సబ్ కమిటీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంటే ఆల్మోస్ట్ అర్బన్ ప్రాంతాలే కాబట్టి డిఫరెంట్ గా, సో దానికి అక్కడ చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ పర్సన్ దీనికి మనకి చైర్మన్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సో నెక్స్ట్ దీనికి ఏది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ. నెక్స్ట్ వీళ్ళ కింద ఇప్పుడు ఏముంటుంది, మనకి హైడ్రా ఉంటుంది. సో వీళ్ళ కింద ఏం పని చేస్తుంటుంది, మనకి హైడ్రా ఉంటుంది మనకి. ఓకేనా? సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో అది వీళ్ళ కింద పనిచేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎవరు ఉంటారు హెడ్, ఈ హైడ్రాకుండా హెడ్ ఏమంటారు అంటే కమిషనర్ అంటారు. హైడ్రాకుండా హెడ్ ఏమంటారు, కమిషనర్ అంటారు. వాట్ ఈస్ ద టెర్మినాలజీ హియర్ వి ఆర్ యూజ్డ్, చైర్మన్. అండ్ ఇక్కడ కూడా ఏంటి, చైర్మన్. కానీ ఇక్కడ చైర్మన్ అనకుండా హైడ్రా యొక్క ఏమంటాం మనం, కమిషనర్. సో హైడ్రా కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎట్లయితే ఉంటాడో, సో
అట్లాగే ఇక్కడ ఏంటిది మనకి హైడ్రా కమిషనర్. ఇప్పుడు రంగనాథ్ గారిని అపాయింట్ చేశారు, మనం చూస్తున్నాం న్యూస్ లో. హైడ్రా కమిషనర్ ఈస్ ద సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద IAS, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ. సెక్రటరీ ర్యాంక్ ఉన్నటువంటి IAS ఆఫీసర్ అపాయింట్ చేయాలి. బట్ ఇప్పుడు IPS ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది, ఎందుకంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేటివి కరెక్ట్ గా మనకి IPS లకి మోర్ ఐడియా ఉంటుంది కాబట్టి, సో అందువల్ల రంగనాథ్ అపాయింట్ చేశారు. జనరల్ గా అయితే IAS ఆఫీసర్ ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. బట్ ర్యాంక్ అనేది IAS అయినా IPS అయినా ర్యాంక్ అనేది ఈ ర్యాంక్ లో ఉండాలి, ఇక్కడ మనకి సెక్రటరీ ర్యాంక్ లో ఉండాలి. సో రంగనాథ్ గారు IG ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ సో ప్రాబ్లం లేదు. ఓకే, సో కాబట్టి గవర్నింగ్ బాడీ దట్ ఈస్ ద చైర్మన్, చీఫ్ మినిస్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ అనే అతను. సో దీనికి సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీకి అండ్ హైడ్రాకి. అయితే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. సో గవర్నింగ్ బాడీ అండ్ చీఫ్ మినిస్టర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చాలా బిజీగా ఉంటారు. చీఫ్ మినిస్టర్లకి చాలా వర్క్స్ ఉంటాయి, ఒకటే వర్క్స్ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి చీఫ్ మినిస్టర్ వాళ్ళు జస్ట్ గవర్నింగ్ బాడీ అంటే అడ్వైజులు అవే ఇస్తుంటారు. సో ఈ హైడ్రాకీను ఈ బాడీకి మధ్యన ఇది కోఆర్డినేషన్ అనమాట. ఇది కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ లాంటిది ఇది. సో ఇది బ్రిడ్జ్ లాంటిది. అండ్ నెక్స్ట్ అంటే ఇది కోఆర్డినేషన్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద కోఆర్డినేటింగ్ కమిటీ అని చెప్పొచ్చు మనకి. ఎవరెవరికి మధ్యన? సో గవర్నింగ్ బాడీకి మధ్యన, హైడ్రాకి అండ్ ద గవర్నింగ్ బాడీకి మధ్యన. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో దిస్ విల్ వితౌట్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పొచ్చు. అంటే కోఆర్డినేషన్ చేస్తుంటే ఒక బ్రిడ్జ్ లాగా, రెండింటికి బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంటారు అనమాట. అంటే హైడ్రా ఏం చేస్తుంది అది వీళ్ళు తెలుసుకొని మళ్ళీ గవర్నింగ్ బాడీ చెప్తుంది. గవర్నింగ్ బాడీ దగ్గర పోయి హైడ్రా ఈ పని చేసింది, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని చెప్పేసి గవర్నింగ్ బాడీకి చెప్తూ ఉంటుంది అనమాట మనకి. సో అలా మనకి సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు హైడ్రా వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీస్? హైడ్రా అనే పర్సన్ ఇప్పుడు రంగనాథ్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలా. ఈ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు హైడ్రా వాళ్ళు అంటే? సేమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ అనేది. ఎందుకంటే దిస్ వర్క్స్ అండర్ ఈ హైడ్రా ఏదైతే ఉందో, హైడ్రా వర్క్స్ అండర్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కదా. సో హైడ్రా అనేది సో ఇల్లీగల్ గా కూలగొట్టినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? మీరు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇస్తారు. సో దే ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు వాట్? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి. సో డైరెక్ట్ మనకి సో ఇతను అకౌంటబుల్ అనమాట. సో అప్పుడు వీళ్ళతో డిస్కస్ చేస్తారు. ఎవరితోటి? గవర్నింగ్ బాడీతో మనకి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? ఇది వీటి గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. సో ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ అంటే ఈ హైడ్రాన్ ఫామ్ చేయడానికి 3 ఉన్నాయి. గవర్నింగ్ బాడీ ఒకటి ఉంది, అండ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఒకటి ఉంది, నెక్స్ట్ ఏముంది మనకి హైడ్రా ఉంది. సో ఇలా ఈ మూడిట్ల హైరార్కీ అనేది ఇలా ఉంది అనమాట మనకి. ఎందుకంటే అర్థమైందా? హైడ్రా దీనికన్నా పైన ఉండదు, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ నార్మల్ సెక్రటరీ. ఓకేనా? సో కాబట్టి ఇదనమాట హైడ్రా కమిషనర్ కి ఈ ర్యాంక్ ఉన్నటువంటిది ఉండాలి. నెక్స్ట్ హైడ్రాలో 3 వింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఫంక్షన్ చేయాలి కదా, ఏదో ఒక ఫంక్షన్ అయితే చేయాలి కదా హైడ్రా వాళ్ళు. సో హైడ్రాలో ఫంక్షన్ చేయడానికి హైడ్రానికి 3 వింగ్స్ ఉన్నాయి. ఓకేనా? హైడ్రా కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్? సో 3 వింగ్స్. ఒకటి అసెట్ ప్రొటెక్షన్ వింగ్, రెండోది డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, మూడోది ఏంటి లాజికల్ సపోర్ట్ వింగ్ అని చెప్పేసి ఈ 3 వింగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇదే అడుగుతుంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వింగ్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హైడ్రా అంటాడు. హైడ్రాలో లేని వింగ్ ఏదంటాడు వాడు, ఇంకా కొత్త ఏదో అడిగేస్తాడు వాడు. వానికి ఇష్టం వచ్చిన ఆప్షన్ యాడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఉంది, అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఉంది. కానీ మనకి ఎగ్జామినేషన్ లో నేను చెప్పాక ఎంత ఉంది, అసెట్ మేనేజ్మెంట్ అని ఇక్కడ యాడ్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాడు? డిజాస్టర్ ప్రొటెక్షన్ వింగ్ అని యాడ్ చేస్తాడు. మనకి ఎగ్జామినేషన్ లో ఏం చేస్తామంటే బై తృణప్రాయంలో మనం అంతగా ఆలోచించాము. మనకు తెలిసే కదా చదువుకున్నామని బై డిఫాల్ట్ ఏం చేస్తామంటే మన మైండ్ సర్రమని పోతుంది అనమాట. ఫస్ట్ అక్ అవుతుంది ఎగ్జామినేషన్ లో. అయినా నువ్వు కసక్కమని పెడతాది, ఫస్ట్ అక్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి తొందరపడి అట్లా చేయకండి ఎగ్జామినేషన్ లో. అర్థమైందా? సో కాబట్టి అసెట్ ప్రొటెక్షన్ అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మీకు సిలబస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కదమ్మా. సో కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే గుర్తు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పదం ఉంటుంది. ఓకేనా? తొందరపడి ఇవి చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి, కానీ ఎగ్జామినేషన్ లో ఈ వర్డ్స్ మార్చేస్తాడు వాడు. ఈ వర్డ్ ఇక్కడ, ఈ వర్డ్ ఇక్కడ ఇచ్చినప్పుడు పడతాయి నోట్లింత మన్ను. అర్థమైందా? దయచేసి అట్లా చేయకండి. సో కాబట్టి అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అండ్ లాజికల్ ఏంటిది సపోర్ట్ వింగ్, ఇవి 3 ఉన్నాయన్నమాట మనకి. లేదంటే ట్యాంక్స్ ప్రొటెక్షన్ వింగ్, లేదంటే ఇంకేదో యాడ్ చేస్తాం మనకి. అలాంటి వింగ్స్ ఏం లేవు, దీనికి 3 వింగ్సే ఉన్నాయి. సరే, వీటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏందనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. హైడ్రా అనేది ఏంటి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేస్తుంది. గవర్నింగ్ బాడీ ఉంటుంది, అండ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఉంటుంది. దాని కింద హైడ్రా పనిచేస్తుంది. హైడ్రాలో 3 వింగ్స్ ఉన్నాయి. ఏది? అసెట్
అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ సపోర్ట్ వింగ్స్ అనే 3 వింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది జనరల్ ఏంటంటే మీకు ఒక ఐడియా. ఇప్పుడు వీళ్ళందరి యొక్క ఫంక్షన్స్ ఏంటిదని మనం చూడాలి. ఇదేంటిది మనం మాట్లాడుకున్నదంటే కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ప్లస్ హైరార్కీ గురించి మాట్లాడుకున్నాం మనం హైడ్రా యొక్క. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఎండోడ్ విత్ దెమ్. సో వీళ్ళందరికీ కూడా ఏ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఏమనుకున్నాం మనం, గవర్నింగ్ బాడీ అన్నాం. అవునా. ఫస్ట్ వన్ ఏంటిది, గవర్నింగ్ బాడీ. గవర్నింగ్ బాడీ హెడెడ్ బై ద వాట్, చీఫ్ మినిస్టర్. సో ఇయర్ ద గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ ద వాట్, గవర్నింగ్ బాడీ ఆఫ్ హైడ్రా. సో గవర్నింగ్ బాడీ ఆఫ్ ద హైడ్రా చైర్మన్ ఎవరు ఉంటారమ్మా, గవర్నింగ్ బాడీ ఆఫ్ ద హైడ్రా చైర్మన్ ఎవరు ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు. హైడ్రాకి ఉండే హెడ్ ఏమనాలి, కమిషనర్. హైడ్రా కమిషనర్, హైడ్రా కమిషనర్ ఉండాలి. హైడ్రా కమిషనర్ ఎవరు ఉంటారు, ఐఏఎస్ ర్యాంక్ ఉండి అంటే సెక్రటరీ ర్యాంక్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఓకేనా. అంటే సెక్రటరీ లెవెల్ కి రీచ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఓకేనా. సో ఎవరికి అతను అకౌంటబుల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అకౌంటబుల్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఎవరు హెడ్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకేనా. సో రైట్, హైడ్రా ఎవరి కింద పనిచేస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. ఏది, హైడ్రా అనేది. ఓకే. నెక్స్ట్ ఇది ఇప్పుడు గవర్నింగ్ బాడీ. సో ఈ గవర్నింగ్ బాడీ అనేది ఏమేం చేస్తాను చూడండి. గవర్నింగ్ బాడీ షాల్ ప్రొవైడ్ ద వాట్, పాలసీ గైడెన్స్ టు ద వాట్ హైడ్రా అండ్ రివ్యూ ద వాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ద వాట్ టైమ్ టు టైం. సో హైడ్రా అనేది ఏం చేస్తుంది, దానికి పాలసీ గైడ్ లైన్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. అంతే, జస్ట్ గైడ్ లైన్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక పాలసీని ఫ్రేమ్ చేసి, ఇగో బఫర్ జోన్ అంటే ఇది మూసిరి వరకు 50 మీటర్ల వరకు బఫర్ జోన్, ఈ 50 మీటర్ల బఫర్ జోన్ వరకు ఉన్న బిల్డింగ్లని కూలగొట్టండి అని ఒక పాలసీ గైడ్ లైన్స్, అలా ఒక గైడ్ లైన్ మాత్రమే ఇస్తుంది అనమాట. అర్థమైందా. సో కాబట్టి అలా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం హైడ్రా అనేది ఏం చేయాలి, దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఫాలో అయిన రిపోర్ట్ అంతా కూడా తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఇస్తూ ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ మళ్ళీ ఎవరితో డిస్కస్ చేస్తాడు, చీఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అది రొటీన్ ప్రాసెస్. ఓకే. చూడండి, ఇప్పుడు దీనికి చీఫ్ మినిస్టర్ అనే పర్సన్ ఎవరు చైర్మన్ గా యాక్ట్ చేస్తారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ద వాట్. సో చూడండి, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో మనకి ఏంటి, దేనికి యాక్ట్ చేయడం జరుగుతుంది, మనకి మెంబర్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే మనకి ఇది మినిస్టర్ ఆఫ్ ద రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ కూడా మెంబర్, ఎందుకంటే వీళ్ళకే కదా మేజర్. నెక్స్ట్ చూడండి, మినిస్టర్స్, అందరు మినిస్టర్స్ ఉన్నారు ఇక్కడ. మినిస్టర్స్ ఇన్ఛార్జెస్ ఆఫ్ ద హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి. సో వీళ్ళు కూడా. నెక్స్ట్ హైదరాబాద్ యొక్క మేయర్, ఎందుకంటే వీళ్ళందరూ పాత్రదారులే కదా, దీంట్లో ఉండాలి. ఉండకపోతే ఎట్లా, ఇక్కడ వరకు అందరూ కూడా ఎవరు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరూ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఫస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆఫ్ ద హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి అండ్ మేయర్ ఆఫ్ ద వాట్ జిహెచ్ఎంసీ. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు, వీళ్ళు అకాడమిక్స్ ద్వారా అంటే మనకి మిగతా బ్యూరోక్రసీ ఎవరు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, డీజీపీ ఆఫ్ ద స్టేట్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హైడ్రా. కమాండ్ కంట్రోల్ సెంటర్ కమిషనర్ హైడ్రా అండ్ ఇంక ఎనీ అదర్ ఆఫీసర్ ఎవరైనా చీఫ్ సెక్రటరీ పెట్టాలనుకుంటే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇది గవర్నింగ్ బాడీలో మెంబర్స్ అన్నమాట. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు హైడ్రా యొక్క పాలసీని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు అనమాట, గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరికి, హైడ్రాకి. ఏ బిల్డింగ్ లో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఏం చేయాలని చెప్పేసి ఉంటారు. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వాట్, గవర్నింగ్ బాడీ. నెక్స్ట్ గవర్నింగ్ బాడీ కింద ఎవరు ఉంటారు మనకి, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ సబ్ కమిటీ ఉంటుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అనేది ఉంటుంది. దీన్ని ఏ యాక్ట్ ప్రకారం ఫామ్ చేశారు అంటే, ఇక్కడ పేర్లోనే ఉంది, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది మనకి సెక్షన్ 21 ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ వాజ్ అండర్ ద సెక్షన్ 21 ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. చెప్పాక దీనికి ఎవరు చైర్మన్ ఉంటారు మనకి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇదే కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. నెక్స్ట్ దీంట్లో ఎవరు ఉంటారు, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మెంబర్ ఎవరు, మనకి మెంబర్ కన్వీనర్ ఎవరు, కమిషనర్ ఆఫ్ ద వాట్ హైడ్రా విల్ యాక్ట్ యాజ్ వాట్ మెంబర్ కన్వీనర్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ మెంబర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ, ఫైర్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, హెచ్ఎండబ్ల్యూఎస్, వీళ్ళందరూ కూడా ఈ ఎవరు మనకి ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మొత్తం వీళ్ళందరూ కూడా దీంట్లో ఏంటి మనకి మెంబర్స్ అనమాట. ఓకేనా. వీళ్ళందరూ కూడా రిమైనింగ్ వాళ్ళంతా మెంబర్స్. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనే అతను చైర్మన్ గా యాక్ట్ చేస్తాడు. కన్వీనర్ గా ఎవరు యాక్ట్ చేస్తారు మనకి, కమిషనర్ ఆఫ్ ద హైడ్రా మనకి కన్వీనర్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దేనికి, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీకి. వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఎవరితోటి, వీళ్ళు ఇప్పుడు చూడండి ఇక్కడ
ఈ హైడ్రా కమిషనర్ ఏం చేస్తాడన్నది ఎవరికి చెప్తాడు? ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరికి చెప్తాడు? మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా చెప్తాడు. అర్థమవుతుందా? సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అందరూ. ఇక్కడ చూడండి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు లేరు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు లేరు, అందరూ కూడా సో ఆఫీసర్స్, బ్యూరోక్రసీ ఉంది మొత్తం. ఇందులో బ్యూరోక్రసీ ఉంది. అర్థమైందా? ఇందులో మొత్తం బ్యూరోక్రసీ ఉంది. ఇందులో చూడండి, బ్యూరోక్రసీ ప్లస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. కాబట్టి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కి హైయెస్ట్ అథారిటీ ఉంటుంది మనకి. సో కాబట్టి అందువల్లనే ఇక్కడ చూస్తే మన గవర్నింగ్ బాడీ చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? అందువల్ల సో దీన్ని ఇతను హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నాడో, హైడ్రా కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకెళ్లి ఈ గవర్నింగ్ బాడీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రాలో ఉన్న కొద్ది మంది అండ్ ఈ సబ్ కమిటీలో ఉన్న కొద్ది మంది ఆల్రెడీ దే ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీ. ఇందులో ఉన్న కొద్ది మంది ఆల్రెడీ దీంట్లో కొద్ది మంది మెంబర్స్ కదా. సో ఆబ్వియస్ ఏముంటుంది, మనకి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి అలా ఇందులో నుంచి ఇది మనకి క్లారిటీ ఉండాలి. ఓకే, దీనికి మెంబర్ కన్వీనర్ ఎవరు? మనకి హైడ్రా చైర్మన్. ఓకేనా? సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ హైడ్రా యొక్క గవర్నింగ్ బాడీ చైర్మన్ కానీ దాని యొక్క స్ట్రక్చర్, దాంట్లో అట్లీస్ట్ ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి అంత డెప్త్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఇంత పెద్ద లిస్ట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి రాదు. కానీ ఎందుకంటే అంత అన్ని ఆప్షన్స్ ఇవ్వడానికి ఉండదు మనకి. సో కాబట్టి జస్ట్ అట్లీస్ట్ ఐడియా. సో ఇదే కదా, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు దీంట్లో. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఈ రెండు అడగచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ఆఫ్ ద హైడ్రా, మెంబర్ కన్వీనర్ దీంట్లో. సో వాళ్ళంతా కూడా కోఆర్డినేట్. ఇప్పుడు గవర్నింగ్ బాడీ ఏం చేస్తుంది? పాలసీస్ ని ఫ్రేమ్ చేస్తుంది. ఇప్పుడు TUCR డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఏం చేస్తుంది? జీవోలు ఏమి ఇచ్చారు చూడండి. సో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ will assist the governing body in implementing the disaster management plans and the policies. Disaster management plans అని కానీ పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి పాలసీస్ ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు అంటే గవర్నింగ్ బాడీ పాలసీస్ ని ఫ్రేమ్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు అంటే TUCR డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అనేది మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలా. సో బాడీ ఇంప్లిమెంటింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్, వీటికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్ట్స్ యాజ్ అని చెప్పా కదా స్టార్టింగ్ లో, యాక్ట్స్ యాజ్ వాట్ కోఆర్డినేటింగ్ బాడీ టు మానిటర్ అండ్ టు రివ్యూ ద వాట్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఆఫ్ ద వాట్ హైడ్రా అండ్ ఇట్ విల్ మీట్ అట్లీస్ట్, ఇది ఇంపార్టెంట్, ఇట్ విల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ఏ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ. నెలకి ఒక్కసారైనా మనకు మీటింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. దేంది? సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఇలా ఏదైతే ఉందో ఇది నెలకు ఒక్కసారైనా మీటింగ్ జరిగి సో ఎక్కడి వరకు వచ్చిన పనులు, హైడ్రా ఏం పనులు చేస్తుంది, ఏంది కథ కార్ఖానా అని చెప్పేసి నెలకు ఒక్కసారైనా మనకి అవ్వాలి. దీనికి హెడ్ ఎవరు ఉంటారు? సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద వాట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్. మెంబర్ కన్వీనర్ ఎవరు ఉంటారు? హైడ్రా కమిషనర్ విల్ యాక్ట్ యాజ్ ఏ మెంబర్ కన్వీనర్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది దీనికి ఉన్నటువంటి స్ట్రక్చర్. అందువల్ల క్లారిటీగా మెయింటైన్ చేయండి. సో దీనికి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. ఓకేనా? వీళ్ళు ఇంప్లిమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి సో వీళ్ళ కింద పనిచేస్తారు, వీళ్ళ కింద పనిచేస్తారు, వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేస్తారు, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అండ్ వీళ్ళు దాన్ని ఏం చేస్తారు గ్రౌండ్ లెవెల్లో సో చేస్తూ ఉంటారు పనులు అనేటివి. ఓకేనా? ఇప్పుడు హైడ్రాకు ఉన్న ఫంక్షన్స్ ఏంటి, సో హైడ్రాకి ఏమేమి పనులు అప్పచెప్పినారు అనేది చూద్దాం మనం. సో దిస్ ఇస్ ద వాట్ హైడ్రా ఈజ్ హ్యావింగ్ ద వాట్ 3 వింగ్స్ అన్నాం మనం. ఒకటి అసెట్ ప్రొటెక్షన్, రెండోది డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అండ్ మూడోది ఏంటిది లాజికల్ సపోర్ట్ వింగ్ అనే 3 వింగ్స్ అనేటివి ఉన్నాయి. అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లాజికల్ సపోర్ట్ అనే 3 వింగ్స్ అనేటివి ఉన్నాయి. దేనికి? హైడ్రాకి సంబంధించి 3 వింగ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కసారి ఫంక్షన్స్ ఏమున్నాయి. ఎగ్జామినేషన్ లో రాబోయే క్వశ్చన్ కూడా ఇదే, హైడ్రాకు ఉన్నటువంటి వింగ్స్ కానీ లేదంటే హైడ్రాకు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి అని చెప్పేసి మనకు జీవో నంబర్ 99 లో ఇవ్వడం జరిగింది. రైట్, ఫస్ట్ వన్ ఇది అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అన్నాం. అసెట్ అంటే ఆస్తులను ఏం చేయాలి? కాపాడాలి. ఓకే, ఏ ఆస్తుల్ని? ఇట్ ఈస్ asset మన హైడ్రా పవర్ ఈజ్ నాట్ ఎక్స్టెండెడ్ టు ద వాట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి ఎక్స్టెండ్ అవ్వలేదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేది ఎవరైనా సరే అక్యుపై చేసుకుంటే గవర్నమెంట్ ఆస్తుల్ని మాత్రమే కాపాడుతుంది, ప్రైవేట్ ఆస్తులకి సంబంధం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఏంటిదంటే అసెట్స్ అంటే ఎవరు అసెట్స్? గవర్నమెంట్ యొక్క అసెట్. అది చెరువా, నాలనా, కుంటనా, భూమియా, చెట్ట, పుట్ట ఏదైనా సరే అది గవర్నమెంట్ ఆస్తి అయితే దాని మీద సో చర్య తీసుకునే అవకాశం అనేది హైడ్రాకి ఉంది. ఇఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై ద వాట్ గవర్నమెంట్, అది ఏదైనా సరే ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ విత్ ఇన్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద వాట్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాలో గవర్నమెంట్ కి చెందినటువంటి ఏ ప్రాపర్టీ ఉన్నా
ఆ ప్రాపర్టీ మీద యాక్షన్ తీసుకునే అధికారము, దాని మీద ఎన్ఫోర్స్ చేసే అధికారము హైడ్రాకి ఉంది. ఓకేనా, తెలంగాణ మొత్తం లేదు, ఓన్లీ ఎక్కడి వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ విచ్ మీన్స్ జిహెచ్ఎంసి అండ్ అప్ టు ఔటర్ రింగ్ రోడ్ ఏరియా వరకు దీని యొక్క జ్యూరిడిక్షన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది. ఓకే, క్లారిటీ ఉంది కదా. అది నెక్స్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, టు ప్రొటెక్ట్ ద వాట్ అసెట్స్ ఆఫ్ ద వాట్ లోకల్ బాడీస్, అసెట్స్ ఆఫ్ ద లోకల్ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ సచ్ యాజ్ పార్క్స్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, లేక్స్ కానీ, నాలాస్ కానీ, ల్యాండ్ పార్సల్స్ కానీ, చూడండి రోడ్స్ కానీ, క్యారేజ్ వేస్ కానీ, ఫుట్ పాత్స్ కానీ ఎక్సెట్రా ఫ్రమ్ ద ఎంక్రోచ్మెంట్. ఇవన్నిట్లని ఎంక్రోచ్మెంట్ నుంచి అంటే ఇల్లీగల్ గా ఎవరైనా ఆక్యుపై చేస్తే వాటన్నిట్లను కూడా కాపాడడానికి సో అవకాశం అనేది ఉంది. వీళ్ళు వాటిని కూలగొట్టేయచ్చు, డైరెక్ట్ గా వాళ్ళని కూలగొట్టడానికి ఏముంది అవకాశం అనేది ఉంది. ఎవరికి? హైడ్రాకి. అది ఉన్నటువంటి ఒక ఫంక్షన్ అన్నమాట, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫంక్షన్. సో చూడండి ఇక్కడ చూడండి, రిమూవల్ ఆఫ్ ద వాట్ లేక్ ఎంక్రోచ్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది ఇదే కదా సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ మొత్తంలో లేక్స్ అనేది కదా పోయినాయని చెప్పేసి ఎన్ కన్వెన్షన్స్ ని కూలగొట్టడం ఈ రకరకాల జరిగినాయి కదా. దాదాపు ఇప్పటివరకు 120 ప్రాపర్టీస్ ఏమో సో డిమాలిష్ చేయడం జరిగింది. సో దాంట్లో సెకండ్ పాయింట్ కి రిలేటెడ్ అన్నమాట. అవి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న ఇష్యూ అంతా కూడా సెకండ్ పాయింట్ కి రిలేటెడ్. ఏది? రిమూవల్ ఆఫ్ ద వాట్ లేక్ ఎంక్రోచ్మెంట్. రిమూవల్ ఆఫ్ ద లేక్ అంటే చెరువులను కుంటలని ఆక్యుపై చేస్తాయి. రిమూవల్ ఆఫ్ ద లేక్ ఎంక్రోచ్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద వాట్ జిహెచ్ఎంసి అండ్ అదర్ లోకల్ బాడీస్ అండ్ హెచ్ఎండిఏ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిసి. ఎందుకంటే వీళ్ళందరితో ఎందుకు కోఆర్డినేషన్ లో ఉండాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ల్యాండ్ సర్వే దాని పట్టా పాస్బుక్ సర్వే నంబర్స్ అన్ని ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది. ఎక్కడ ట్యాంక్ ఉన్నది, ఆ ట్యాంక్ అనేది దాని విస్తీర్ణం ఎంత, సో అది ఎంత వరకు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎంత ఉంది, ఆ డాటా అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. సర్వే నంబర్స్ అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. సో కాబట్టి అందువల్ల వీళ్ళు కోఆర్డినేషన్ లో ఉండాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్, కోఆర్డినేషన్ విత్ ద వాట్ లోకల్ పోలీస్ ఫర్ ద వాట్ అసెట్ ప్రొటెక్షన్. ఎందుకంటే లోకల్ పోలీస్ సహాయం కూడా తీసుకోవాలి కదా, సో మన కూలగొడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పెక్ట్ ద వాట్ ప్రైవేట్ ప్రిమిసెస్ ఫర్ ద వాట్ బిల్డింగ్ అండ్ ద టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్స్. రిమూవల్ ఆఫ్ ద వాట్ డైలాపిడేటెడ్ స్ట్రక్చర్ ఎండేంజర్ టు ద వాట్ పబ్లిక్. ఏమైనా కూలిపోయిన స్ట్రక్చర్స్ ఉంటే కానీ అవన్నీ తీసేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. అర్థమైందా? నువ్వు ప్రైవేట్ ఏరియాలో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ లో నీ ఇల్లు కట్టుకుంటే కూలగొట్టేస్తుంది, అది వేరే విషయం. కానీ మన ప్లేస్ లో మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో లీగల్ గా, అయినా సరే ఇది ఇన్స్పెక్ట్ చేస్తుంది. అంటే రూల్స్ ప్రకారంగా కట్టారా లేదా. ఎందుకంటే రేపటి రోజు డిజాస్టర్ వచ్చి కూలిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? వీళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటాడు, 5 ఫ్లోర్లు కడతాడు. అర్థమవుతుంది? ఇలాంటి వాటిని ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఉంది మనకి. అంతేగాని మన ప్రాపర్టీని కూలగొట్టడానికి లేదు, ప్రైవేట్ ప్రాపర్టీని కూలగొట్టడానికి లేదు. సో విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ అవర్ ఓన్ ల్యాండ్. ఒకవేళ మనం గవర్నమెంట్ ల్యాండ్ లో కడితే ఆటోమేటిక్గా కూలగొట్టేయచ్చు, కానీ మనము మన ల్యాండ్ లో కట్టుకుంటే కూలగొట్టడానికి అవకాశం లేదు. బట్ కానీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ అది ఇల్లీగల్ అని తేలిస్తే అప్పుడు 2 ఫ్లోర్ల పర్మిషన్ ఇస్తే నువ్వు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కడితే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అది ఎంక్రోచ్మెంట్ కాదు, కానీ రూల్స్ వైలేషన్ చేసావు, అందువల్ల ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే పెద్ద ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయి. సపోజ్ ఇప్పుడు లేక్ ఉంటుంది, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటిదంటే ఇక్కడ లేక్ ఉంటుంది, ఓకేనా, మాల్కమ్ చెరువు, ఆ చెరువు, ఈ చెరువు అని రకరకాలుగా ఉంటాయి కదా. సో లేకంటే ఇక్కడ లేక్ వ్యూ అని ఉప్పల్ సైడ్ ఇక్కడ చెరువు ఉంటుంది. ఈ చెరువు పక్కన వీడు ఆక్యుపై చేసి ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టినాడు, ఓకేనా. ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టేసి దీన్ని ఏమంటాడు, లేక్ వ్యూ సిటీ అంటాడు. ఏమంటాడు? లేక్ వ్యూ. లేక్ వ్యూ సిటీ అంటే లేక్ వ్యూ అనేది ఎక్కడిది? ఇది ఎవరిది లేక్ వ్యూ? ఇది గవర్నమెంట్, నీ ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా. సో నీ ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని కూడా లేక్ వ్యూ సిటీ అని చెప్పేసి నువ్వు ఇలా ఫాల్స్ గా ఏం చేస్తున్నావు, దానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు. అది ఉంది, ఇది ఉంది. ఇలాంటి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లను కూడా హైడ్రా రివ్యూ చేయగలదు. ఎగ్జామినేషన్ లో ఇదే మనం మిస్టేక్ చేస్తాము. ఇలా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద కంపెనీస్ అనేటివి కూడా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. మనకి ఈ మధ్యన పెద్ద ఇష్యూస్ కూడా అయినాయి. సో కాబట్టి ఇది ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఆ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా రివ్యూ చేయగలదు. మనకంటే ఇది ఉందంటాడు, అది ఉందంటాడు, లేకుంటే ఇది ఉందని చెప్తాడు, అది ఏం లేకున్నా కానీ అదే ఇది అని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారు మనని. సో కాబట్టి అందువలన సో అది కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్పెక్ట్ ద వాట్ ప్రైవేట్ ప్రిమిసెస్ ఫర్ ద వాట్ బిల్డింగ్ అండ్ ద టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్. ఒకవేళ టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ ని కరెక్ట్ గా ఫాలో అయినావు అనుకో, నేను ఎవరు ఏమన్నారు, కానీ నువ్వేం చేస్తావు, 2 ఫ్లోర్ల పర్మిషన్ తీసుకుని 5 ఫ్లోర్లు ఎత్తుతావు. అర్థమైనా? సో అవి మేజర్ ప్రాబ్లమ్స్. అలాంటి వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్
చూడండి, టేక్ ద వర్డ్ పీనల్ యాక్షన్ ఆన్ ద వైలేషన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ డీవియేషన్ నాట్ ఆథరైజ్డ్ విజావిస్ ప్రెమిసెస్ గ్రాంటెడ్. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారో అక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ వేటి కోసం అయితే పర్మిషన్ ఇచ్చాయో వాటిని అడ్వర్టైజ్మెంట్ చేయాలి, కానీ లేని వాటిని కూడా వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. వీడు లేక్ వ్యూ అంటాడు, ఆ వ్యూ అంటాడు, అవి గవర్నమెంట్ అని చూపించి అలా చేయడానికి వీలు లేదు, మోసం చేయడానికి వీలు లేదు ప్రజల్ని. అర్థమైందా? సో కాబట్టి ఇలా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ల పైన కూడా పీనల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ చేయడమే కాదు, పీనల్ యాక్షన్. సో వాళ్ళపైన పనిష్మెంట్ యాక్షన్ అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ ని మనం ఏం చేయొచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. బిల్డింగ్ రెగ్యులేషన్ ప్రకారం కడుతున్నారా లేదా, లేకపోతే లేదు, ఏం చేస్తా బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా కడితే ఏం చేస్తావు, కట్టిన తర్వాత ఏం చేయలేవు కదా, అందుకని ప్రైవేట్ ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గవర్నమెంట్ ల్యాండ్ లో ఏం కట్టినా కూలగొట్టేయచ్చు డైరెక్ట్. ఇక్కడైతే కూలగొట్టరాదు, కానీ ఇక గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏం కట్టినా కూలగొట్టచ్చు. ప్రైవేట్ ల్యాండ్లలో మన ల్యాండ్లలో మనం కట్టుకున్నాం అనుకో ఇన్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ఇన్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ రూల్స్ వైలేట్ చేసిన అనుకో అప్పుడు ఏమైతే సేమ్ అంతే చేయడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా? సో లేదా ఫైన్స్ వేస్తారు, రకరకాలుగా ఉంటాయి. సో ఇవి మనకి ఈ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఉందా దానికి ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నమాట. అర్థమైందా? ఎగ్జామినేషన్ లో ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద వాట్ హైడ్రా. హైడ్రా యొక్క ఫంక్షన్స్ ఏందని అడగవచ్చు ఎగ్జామినేషన్ లో. ఇవన్నిట్లో కూడా ఎంక్రోచ్మెంట్ అయితే చేయొచ్చు, రిమూవల్ ఆఫ్ ద లేక్ ఎంక్రోచ్మెంట్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రెమిసెస్ బిల్డింగ్స్ అండ్ పీనల్ యాక్షన్ ఫర్ ద వైలేషన్స్ ఆఫ్ ద కనెక్షన్ విత్ వాట్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఈ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి అమ్మే వాటిని కూడా మనం ఏం చేయొచ్చు. సో ఈ హైడ్రా అనేది నివారించడానికి ఏముంది, సో అవకాశం అనేది ఉంది. దీస్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఇక్కడ తీసుకుంటే మనకి సో దట్ ఈస్ ద టేకింగ్ అప్ ఆఫ్ ద డిజాస్టర్ రెస్పాన్స్ రిలీఫ్ వర్క్స్. మీ అందరికి తెలిసిందే, డిజాస్టర్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మనకు వచ్చినాయి కదా 2020లో వరదలు వచ్చినాయా లేవా. సో అలా మనకి సో అట్లా టేకింగ్ అప్ ఆఫ్ ద డిజాస్టర్ రెస్పాన్స్ రిలీఫ్ వర్క్స్ కానీ అండ్ కోఆర్డినేషన్ విత్ ద టెక్నికల్ ఏజెన్సీస్ సచ్ యాజ్ సో రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ లో ఉండడం, అలాగే ఆల్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ మనకి పోలీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ లోకల్ బాడీస్ కానీ వీళ్ళందరితోటి మనకి ఏంటిది సో అందరితోటి కోఆర్డినేషన్ లో ఉండి డిజాస్టర్స్ ఏం చేయాలి, సో ప్రివెంట్ చేయాలి. డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి అండ్ డిజాస్టర్స్ రాకుండా కాపాడడానికి ట్రై చేయాలి. అన్ని డిజాస్టర్స్ అందరితోటి కోఆర్డినేషన్ లో ఉండాలి. సో ఐఎండి తోటి కానీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తోటి కానీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తోటి కానీ వీళ్ళందరితో. అలాగే సపరేట్ డాటా బేస్ అండ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిస్క్ అసెస్మెంట్ అండ్ ద డిజాస్టర్ ప్రిడిక్షన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ డాటా బేస్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. ఇది ఎక్కడెక్కడ హైదరాబాద్ లో వరదలు రావడానికి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ పొంగిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ని మొత్తం ముందే గ్యాదర్ చేసి ఒక డేటాబేస్ ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు? హైదరాబాద్ లో ఒక పెద్ద డేటాబేస్ ని తయారు చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద వాట్ ప్రిమిసెస్ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ ద వాట్ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఫైర్ కి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనకి సో ఇష్యూ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సికింద్రాబాద్ లో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాలిపోయింది, మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ వెనకాల కూడా రాత్రి ఫైర్ అయిపోయింది చాలా వరకు. సో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మనం. సో అంతటా కూడా ఏమైపోతుంది మనకి, సో ఈ ఫైర్ అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి ఫైర్ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు ఆ ఫైర్ సర్టిఫికేట్స్ అనేది వీళ్ళు కూడా మనకి రివ్యూ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట మనకి. సో ఇవన్నీ కూడా సో దీనికి డిజాస్టర్ కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ లాజికల్ సపోర్ట్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. సో స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఓకే, ఆఫీసెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ, సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, వెహికల్స్ హైర్ చేసుకోవడం కానీ, ఐటీ కానీ, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తీసుకోవడం కానీ, సో ఇది ప్రిపేర్ చేయడం, డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ TCUR ప్రిపేర్ చేయడం కానీ, అండ్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏం చేయడం, సో ఏమంటాం మనం అవేర్నెస్ ని క్రియేట్ చేయడం ఎప్పటికప్పుడు. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో పార్ట్ అన్నమాట. దీంట్లో లాజిస్టికల్ సపోర్ట్ లో ఇవన్నీ అంటే వాళ్ళకి కావాల్సిన మొత్తం వాళ్ళకి ఒక ఆఫీసు, వెహికల్స్, హ్యూమన్ రిసోర్స్, మనుషులు, వాళ్ళకి కావాల్సిన ఐటీ సిస్టమ్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం దీని కిందకి వస్తాయి. దీని కిందకి లాజిస్టికల్ సపోర్ట్ కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటాయి. క్లియర్ కదా? లాజిస్టికల్ సపోర్ట్. ఓకే, రైట్. సో ఇలా మనకి 3 ఉన్నాయి దీనికి. సో 3 వింగ్స్ అనేటివి ఉన్నాయి, మీరు చూసారు ఆల్రెడీ. 3 వింగ్స్. ఒకటేంటిది అసెట్ మేనేజ్మెంట్ వింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, అండ్ 3ది ఏంటిది మనకి లాజికల్ గా ఏముంది, ఈ లాజికల్ సపోర్ట్ వింగ్ అనేది 3 ఉన్నాయి మనకి. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇవి లోకల్ బాడీస్ కి సంబంధించి పనులను చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో మనకి నెక్స్ట్ డిజాస్టర్ ఇది. ఓకే.
ఇంకా అదర్ ఫంక్షన్స్ కూడా కొన్ని అప్పచెప్పినారు. వీటి కాకుండా ఇంకా వేరే ఫంక్షన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవచ్చు. అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద హైడ్రా షల్ బి ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్ ఫాలోయింగ్ ఫంక్షన్: ట్రాఫిక్ కోఆర్డినేషన్ అండ్ ద మేనేజ్మెంట్ కమిటీ. ఇది ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ డౌట్ వస్తుంది, హైడ్రా అనేది ట్రాఫిక్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది, అసలు ట్రాఫిక్ ఏం సంబంధం అని డౌట్ వస్తుంది. కానీ అప్పుడప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు కూడా మనకి సో ట్రాఫిక్ కోఆర్డినేషన్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ దాంట్లో కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ ద హైడ్రా విల్ అండ్ ఆఫీసర్ షల్ కోఆర్డినేట్ విత్ ద వాట్ రెగ్యులర్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ ద ట్రాఫిక్ మేనేజ్మెంట్, స్పెషల్లీ సో ట్రాఫిక్ టైమ్ ఆఫ్ ద వాట్ డిజాస్టర్స్ టైంలో కానీ అండ్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కానీ రోడ్డు డ్యామేజ్డ్ ఏరియాస్ లో కానీ సో అలాంటి ఏరియాస్లలో కూడా వాళ్ళతోటి మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే పెద్దగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు రోడ్లు అవి ఇవన్నీ పాడైతాయి కదా, అప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అట్లాగే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఏం చేయాలని చేసి. కోఆర్డినేషన్ విత్ ద వాట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరితో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ అందరితో కూడా ఏముంటుంది కోఆర్డినేషన్ లో ఉంటుంది. ఎందుకంటే ఎవరితో అయినా ఎప్పుడైనా ఏం పడవచ్చు, అవసరం అనేది పడడానికి అవకాశం ఉంటుంది. నేను హైడ్రా కమిషనర్ మాట్లాడుతున్నా అంటే వాళ్ళకి తెలియాలి కదా హైడ్రా అంటే ఏంది అనేది, అవతల వాళ్ళకు కూడా తెలియాలి కదా హైడ్రా అంటే ఏందని. సో అందువల్ల అందరికీ ఏముండాలి, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో ఇవి అదర్ ఫంక్షన్స్ అనమాట. ఈ రెగ్యులర్ గా ట్రాఫిక్ కోఆర్డినేషన్ మేనేజ్మెంట్ రెగ్యులర్ గా చేయదు, రెగ్యులర్ గా సంబంధం లేదు. రెగ్యులర్ గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే డిజాస్టర్స్ వచ్చినాయో, ఎప్పుడైతే రోడ్లు దెబ్బతిన్నాయో, ఎప్పుడైతే ఇది మనం ఏమంటాం ఈ టెలిఫోన్ లైన్స్ పడిపోయినాయో, లేదంటే మనకి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినాయో, అలాంటి టైంలో ట్రాఫిక్ పోలీసుల సాయం తీసుకొని ఇక్కడ పోవద్దు, ఇక్కడ రోడ్లు బ్లాక్ చేయండి, ఇక్కడ బ్లాక్ చేయండి, అలాంటి హెల్ప్ కోసం అనేది మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మనకి కోఆర్డినేషన్ లో ఉంటుంది ఇది హైడ్రా అనేది. సో ఇది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఫంక్షన్. నెక్స్ట్ బడ్జెట్ అండ్ మోడాలిసిటీ. దీనికి బడ్జెట్ ఎవరు ఇస్తారు, హైడ్రాకి బడ్జెట్ అనేది ఎవరు ఇవ్వడం జరుగుతుంది. సో ద బడ్జెట్ అండ్ అదర్ మోడాలిసిటీ. బడ్జెట్ అనేది గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇస్తుంది కదా, బడ్జెట్ ద్వారా అలొకేషన్ జరుగుతుంది. లేదు అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ కూడా వీళ్ళందరి ద్వారా కాంట్రిబ్యూషన్స్ నుంచి ఎవరు జిహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, సో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కానీ, మనకి ఈ డిస్కామ్స్ నుంచి కానీ, హెచ్ఎన్డబ్ల్యూస్ నుంచి కానీ, సో వీళ్ళందరి నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్ ఉండాలి, వాళ్ళనే కదా కాపాడేది. సో కాబట్టి అందువల్ల వీళ్ళందరి నుంచి కాంట్రిబ్యూషన్స్ ద్వారా తీసుకుంటుంది, లేదా మనకి బడ్జెట్ అలొకేషన్స్ నుంచి కూడా ఇస్తారు. అంటే 2 సోర్సెస్ ద్వారా దీనికి బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది టోటల్ గా మనకి హైడ్రాకి సంబంధించినటువంటి సో ఇదనమాట జియో నంబర్ 99 ద్వారా సో పూర్తిగా దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఓకేనా. సో టోటల్ గా దీని యొక్క ఫంక్షన్స్ అనేది ఏంటిది, ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయిందని చెప్పేసి అది మనకి. సో ఇది హైడ్రాకి సంబంధించిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సో అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వర్క్స్ అండర్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అప్పుడు చైర్మన్ ఎవరు ఉంటారమ్మా, సో గవర్నింగ్ బాడీ హైడ్రా గవర్నింగ్ బాడీ చైర్మన్ చీఫ్ మినిస్టర్. సో దట్ ఈస్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటారు. హైడ్రాకు ఉండే హెడ్ నేమ్ అనాలి కమిషనర్ అనాలి. అతను ఎవరు, సెక్రటరీ ర్యాంక్ ఉన్నటువంటి ఐఏఎస్ ర్యాంక్ హైడ్రా కమిషనర్ గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ వింగ్స్ ఉన్నాయి మనకి, డిజాస్టర్ రెస్పాన్స్ వింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అనేది, అసెట్ ప్రొటెక్షన్ వింగ్, లాజిస్టిక్ సపోర్ట్స్ వింగ్ అనే 3 వింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనకి కోఆర్డినేటింగ్ కమిటీ అనేది ఉంటుంది మనకి. సో ఓకేనా. సో ఇది మనకి హైడ్రాకి సంబంధించింది. సో ఈ హైడ్రా అనేది హైదరాబాద్ లో ఇప్పుడు కొనసాగుతుంది. మనం దీని యొక్క ఇది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా హైడ్రా అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఓన్లీ 15 days అయింది కాబట్టి ఇది ఫామ్ చేసి మనం చెప్పడానికి లేదు. ఒక 1 year 1.5 year అయిపోతే సో అప్పుడు దీని యొక్క పర్ఫార్మెన్స్ మనం అసెస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఓన్లీ హైదరాబాద్కే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, అంటే జనాలు కూడా కోరుకుంటున్నారు. సో కాబట్టి ఇది నెక్స్ట్ మిగతా ప్రాంతాలకు కూడా, ఎందుకంటే ఒక హైదరాబాద్ లోనే ఎంక్రోచ్మెంట్స్ కాలే కదా గవర్నమెంట్, హైదరాబాద్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ హైదరాబాదే అయినాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరు క్వశ్చన్ చేసేవాడు ఉండడు కాబట్టి. సో అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి చాలా డిమాండ్స్ రావడం జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, ఎక్స్టెండ్ టు అదర్ ఏరియాస్ అని చెప్పి కూడా. సో వాళ్ళు రావడానికి కూడా ఏముంది మనకి అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే సో మనకి తెలంగాణ ఎకానమీ గ్రూప్ 2 కోర్స్ కావాలనుకుంటే బైలింగ్వల్, ఇప్పుడు నేను ఎలా అయితే క్లాస్ చెప్పానో అలానే ఉంటాయి క్లాసెస్ అన్ని కూడా. సో పాలపిట్ట ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీ 150 మార్క్స్, మనకి 450 వీడియోస్ అండ్ 150 hours ఆఫ్ ద డ్యూరేషన్ లో ఉంటాయి. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, చూసుకోండి, చదువుకోండి, ఎగ్జామ్ ని చేసి చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.